ప్రభుత్వం వల్ల ఇక్కడ నూతన రైల్వే లైన్ మంజూరు. వికారాబాద్ నుండి నారాయణపేట జిల్లా కృష్ణ వరకు నూతనంగా నిర్మించే రైల్వే లైన్ కోసం సర్వే పనులు కొనసాగుతున్న ఈ సందర్భంగా నారాయణపేట జిల్లా నారాయణపేట మండలం కొల్లంపల్లి గ్రామానికి వచ్చిన మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ పీసీ ఏర్పాటు చేసి దేశంలో నూతనంగా నిర్మించే రైల్వే లైన్లు, రైల్వే స్టేషన్లను కేంద్రం నిర్మిస్తుంది అని, వాటికి రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేదు, కానీ ఈ ప్రాంతంలో నూతనంగా కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ సర్వే పనులు ప్రారంభమయ్యాయని కొందరు విలేకరులు రాష్ట్ర ప్రభుత్వం కృషి వల్లే రైల్వే లైన్ మంజూరైంది అని, కొడంగల్ వికారాబాద్ రైల్వే లైన్ అని తమకు ఇష్టం వచ్చినట్లు వార్తలు వ్రాయడం మంచిది కాదని, ఇది నేను గత ఎన్నికల్లో ఓడిపోయిన దీనికోసం కృషి చేశానని, ఇప్పుడు సర్వే పనులు పూర్తి అయిన తర్వాత పనులు ప్రారంభిస్తామని, దీనికి కేంద్రం నిధులు అందిస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు రతంగ్ పాండురెడ్డి, సత్య యాదవ్లు పాల్గొన్నారు. అమృత్ స్టేషన్లు ఏర్పాటు అవుతున్నాయి, వందే భారత్ ట్రైన్లు వచ్చినాయి. మనకు ఈరోజు కొత్తగా కృష్ణా వికారాబాద్ రైలు కావడం వల్ల మనకి ఇంకా పెద్ద ఎత్తున ముంబై కానీ ఇటు గోవా కానీ అంటే పెద్ద ఎత్తున వ్యాపార రంగాల్లో కూడా వ్యాపారం పెంచుకోవడానికి అనువుగా ఉంటుందనేటటువంటి ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం ఈ మార్గం గుండా కృష్ణా వికారాబాద్ లైన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం చేసుకుని దానికి ఇన్ని కోట్లు అవసరమవుతామని చెప్పి గతంలోనే ప్రకటించింది. ఈ ప్రభుత్వం వేళ కొత్తగా నూతన ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత 2024లో ఇక్కడ నుంచి నేను గతంలో పోటీ చేసి ఓడిపోయిన సందర్భంగా దీని గురించి ప్రస్తావించినాం. ఈరోజు ఇక్కడ ఎంపీగా నేను కంటెస్ట్ చేసినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పినాం, కృష్ణా వికారాబాద్ రైలు మార్గాన్ని ప్రారంభింపజేస్తాము, దీన్ని వీలైనంత తొందరగా పూర్తి చేయిస్తాము అని ఎన్నికల హామీ ఇచ్చినాము. కేంద్ర మంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి ఈ విషయాలు కూడా చాలా స్పష్టంగా చెప్పినాం. ఈ రైలు మార్గాన్ని తొందరగా మనం పూర్తి చేయగలిగితేనే ఈ ప్రాంతంలో రైల్వే లైను, ఈ కొత్త రైలు మార్గం ఏర్పాటు కావడం వల్ల ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున వ్యాపార సంబంధాలే కాకుండా అన్ని రకాల డెవలప్మెంట్ అవుతుందనేటువంటి విషయాన్ని వారికి స్పష్టంగా చెప్పడం జరిగింది. వికారాబాద్ కృష్ణా లైన్ మార్గం, కృష్ణా వికారాబాద్ ఇప్పుడు కొడంగల్ వికారాబాద్ అని రాస్తున్నారు కొత్తగా. అదే మన కొత్తగా తెలియదు నాకు, కొన్ని పత్రికలు రాస్తున్నాయి కొడంగల్ వికారాబాద్. ఇదేమన్నా కొత్త లైన్ ఇంకొక రెండో లైన్ వేస్తున్నారా మనం మాకు తెలియదు. చెప్తా 2196 కోట్లు ఆ రోజుకి, రేపు పెరగొచ్చు కూడా, ఆ రోజుకి ఇంత అంచనాలు వేసినారు, ఇన్ని కోట్లు కావాలి దానికై కృష్ణా వికారాబాద్ లైన్ పూర్తి చేయడానికి ఇన్ని కోట్లు అవసరమవుతాయి అని రాసినారు. అది 2196 కావచ్చు, 2500 కావచ్చు, 3000 కావచ్చు, అది వేరే విషయం. ప్రాజెక్టు టేకప్ చేసినాక రోజు ఆ ప్రాజెక్టును బట్టి కాస్ట్ పెరగ. రోజు ఏం రాస్తున్నారు మీడియాలో కొంతమంది, ఇదేదో రేవంత్ రెడ్డి తెచ్చినట్టు, ఏదో రేవంత్ రెడ్డి ఇచ్చినట్టు, రైల్వే అంటే ఏమో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అన్నట్టు, కాంగ్రెస్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వమే చేస్తున్నట్టు, అంటే అవగాహన లేనటువంటి వార్తలు కొందరు రిపోర్టర్లు రాస్తున్నారు. ఫస్ట్ ఆ రిపోర్టర్లు అవగాహన వాళ్ళు మొత్తం అవగాహన పొందాలి. అసలు ఈ అవగాహన లేవనికే ముందు చెప్పాలి, అవగాహన ఎవరికి లేదో వాళ్ళకే చెప్పాలి. నేను